నమస్కారం అందరికీ. ఒక్కసారి ఆలోచించండి. 2026 సంవత్సరం మొదలైంది. సంక్రాంతి హడావిడి అయ్యింది. ఉగాది వచ్చింది, పోయింది. ఐపీఎల్ వచ్చింది. వేసవికాలం వేడి తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఒక్క మంచి సినిమా లేక తెలుగు ప్రేక్షకులు థియేటర్ వెళ్ళడానికి ఒకే ఒక్క కారణం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఒక్క కారణం ఇప్పుడు వస్తోంది. పెద్ది. జూన్ 4, 2026 ఈ తేదీ తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించే తేదీ కానుంది. అది ఎందుకో ఈ వీడియోలో సవివరంగా చెప్పబోతున్నాను. సంక్రాంతి తర్వాత తెలుగు సినిమా పరిస్థితి. సంక్రాంతి అయ్యాక తెలుగు సినిమా ప్రేక్షకుల మనసు ఏమైందంటే, ఆనందంగా ఒక మంచి సినిమా చూసి తృప్తిగా ఇంటికొచ్చినట్టు కాదు, ఎక్కువగా నిరాశతో థియేటర్ నుంచి బయటపడ్డారు. నిజమే, సంక్రాంతి 2026లో చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు అనే ఒక్క చిత్రం మాత్రమే ప్రేక్షకుల మెప్పు పొంది బ్లాక్ బాస్టర్ హోదా సాధించింది. ఆ సినిమాకి ఘనమైన విజయం దక్కింది, నో డౌట్. కానీ మిగతా సినిమాలు, ప్రభాస్ నటించిన ద రాజా సాబ్ అతి పెద్ద స్టార్, అంత పెద్ద హైప్, కానీ ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన నిరాశగా మారింది. కథ సరిగ్గా నిలబడలేదు అన్న మాట పడింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి 2026 వచ్చింది. అది నిజంగా తెలుగు థియేటర్లకి డ్రై స్పెల్. 10 సినిమాలు విడుదలయ్యాయి, ఒక్కటి కూడా హిట్ కాలేదు. సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ కొంచెం నిలబడిందే కానీ పెద్దగా బాక్సాఫీస్ మోగించలేదు. మీడియం బడ్జెట్ సినిమాలు ఒక్కొక్కటిగా వచ్చాయి, ఒక్కొక్కటిగా పడిపోయాయి. తెలుగు ప్రేక్షకుడు ఒక ప్రశ్న వేశాడు, బాయ్ ఈ సంవత్సరం మన సినిమా పరిస్థితి ఏంటి? ఎగ్జిబిటర్ల సమస్య, ఐపీఎల్, ఓటీటీ సమస్య. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ సంవత్సరం తెలుగు సినిమా పడిపోవటానికి కారణాలు చాలా ఉన్నాయి. మొదటిది ఎగ్జిబిటర్ సమస్య. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఫిబ్రవరి మాసంలో థియేటర్లకి తగినంతగా ప్రేక్షకులు రాలేదు. విద్యుత్ బిల్లులు చెల్లించుకోవటానికి పాత సినిమాల రిలీజులపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. రామ్ చరణ్ ఆరెంజ్, మహేష్ బాబు అతడు, నాగ చైతన్య ఏ మాయ చేసావే, ఇవన్నీ థియేటర్లలో మళ్ళీ ఆడాయి. ఇది ఎగ్జిబిటర్ పరిస్థితి ఏంటో చెప్పకనే చెప్తోంది. రెండవది ఐపీఎల్ సమస్య. ఏప్రిల్, మే నెలలో ఐపీఎల్ వచ్చింది. మరి క్రికెట్ పిచ్చి ఉన్న ఒక తెలుగు ప్రేక్షకుడు ఒక్కరోజు 4 గంటలు మొబైల్ లేదా టీవీ ముందు కూర్చుంటే థియేటర్కి వెళ్ళే ఎనర్జీ మిగలదు. ఐపీఎల్ సీజన్లో సినిమాకి ఫుట్ఫాల్ తగ్గుతుందని అందరికీ తెలుసు. ఈసారి అదే జరిగింది. మూడవది ఓటీటీ సమస్య. సంక్రాంతి తర్వాత ప్రేక్షకులు ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి, 2-3 వారాలు ఆగితే ఓటీటీలో వస్తుంది అని. ఈ ఓటీటీ హ్యాబిట్ పెరిగిపోయింది. చిన్న బడ్జెట్ సినిమాలకి ఇది ప్రాణాంతకంగా మారింది. నాలుగవది వేసవికాలం వేడి. మే, జూన్ నెల హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో 40+ డిగ్రీల వేడి. ఈ వేడిలో కుటుంబం మొత్తం బయటికి వెళ్ళి మూవీ చూడడం కష్టంగా అనిపిస్తుంది. కానీ గొప్ప సినిమా అంటే మంటలోంచి నడిచి వచ్చే దమ్ము ప్రేక్షకుడికి ఉంటుంది. పెద్ది ట్రైలర్ ఏం చెప్పింది? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పెద్ది ట్రైలర్ చూశారు కదా. ఆ ట్రైలర్ చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ సినిమా ఒట్టి కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు, ఇది ఒక భావోద్వేగాల సముద్రం. 1980 నాటి పల్లె నేపథ్యం, గ్రామీణ ఆంధ్రప్రదేశ్ బ్యాక్గ్రౌండ్, ఒక గ్రామంలో స్పోర్ట్స్ ద్వారా తన ప్రజలను ఒక్కటిగా నిలిపి వారి గర్వాన్ని, వారి గుర్తింపును రక్షించే ఒక సాధారణ మనిషి కథ. ఇదే పెద్ది. ట్రైలర్లో రామ్ చరణ్ని చూసారా? RRRలో విరిసిన ఆ పాలిష్డ్ అర్బన్ లుక్ లేదు. ఇప్పుడు ఒక రా, గ్రౌండెడ్, రూటెడ్ ఫామ్లో మన ముందు నుంచున్నాడు. విజయనగరం డైలెక్ట్, పల్లె వేషం, మట్టిలోంచి పుట్టినట్టు ఉన్న ఆ ప్రెజెన్స్, ఇది ఫ్యాన్స్కి కొత్తగా ఉత్సాహంగా అనిపించింది. అదేవిధంగా గ్రామ మనిషికి, తన ఊరు కోసం లేచి నిలబడే ఒక క్యారెక్టర్కి, అతడు చేసే స్ట్రగుల్కి ఆ ట్రైలర్ ఎమోషనల్ కనెక్ట్ పెట్టింది. పెద్ది అంటే తెలుగులో పెద్ద అంటే మెచ్యూర్, రెస్పెక్టెడ్, కమ్యూనిటీ లీడర్. ఆ పేరుకి సార్థకత ఉంది.
ట్రైలర్ చూసి ప్రేక్షకుడు ఒక్కటే అన్నాడు, ఇది చూడాలి. రెహమాన్ సంగీతం సాంకేతిక బలం. ఇక సాంకేతిక విభాగం గురించి మాట్లాడాలి. ఎందుకంటే పెద్ది వెనకాల ఉన్న టీం అసాధారణమైనది. సంగీతం ఏఆర్ రెహమాన్, ఆ పేరు చాలు. ఈ సినిమాకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఒకటా రెండా? మొదటగా చెప్పుకోవాల్సింది ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ గురించి. ఆల్రెడీ రిలీజ్ అయిన పెద్ది సాంగ్స్ బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. ఆ మెలోడీస్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పుణకాలు తెప్పించడం ఖాయం. దర్శకత్వం బుచ్చుబాబు సనా, ఇతరు ఎవరో అడగక్కర్లేదు. ఉప్పెన తీసిన అదే బుచ్చుబాబు. ఉప్పెన తెలుగు సినిమాకి ఒక ఎమోషనల్ మాస్టర్ పీస్ని అందించాడు. ఆ సేమ్ సెన్సిటివిటీ, ఆ సేమ్ స్టోరీ టెల్లింగ్ డెప్త్ ఇప్పుడు పెద్ద క్యాన్వాస్ మీద రామ్ చరణ్ వంటి మెగా స్టార్తో వస్తుంది. డిఓపి రత్నవేలు ఐఎస్సి తెలుగు సినిమాలో అత్యంత రెస్పెక్టెడ్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరు. కెమెరా ఏం చేస్తోందో, లైట్ ఎలా పడుతోందో ఇతని చేతిలో విజువల్స్ ఒక పోయం లాగా మారుతాయి. పెద్దిలో 1980sల పల్లె అట్మాస్ఫియర్ని రత్నవేలు ఎంత అందంగా నిలిపాడో అని ట్రైలర్లోనే తెలుస్తోంది. ఎడిటింగ్ నవీన్ నూలి, టైట్ ఎడిటింగ్, పర్ఫెక్ట్ పేసింగ్ ఇవి ఒక సినిమాని ఎంటర్టైనర్గా నిలిపే కోర్ ఎలిమెంట్స్. నవీన్ నూలి గతంలో చేసిన పనిని బట్టి ఆయన నైపుణ్యం అందరికీ తెలుసు. ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా. 1980లో రిక్రియేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ సెట్స్, ఆ ప్రోప్స్, ఆ ఆర్ట్ డైరెక్షన్ అవన్నీ ఆడియన్స్ని నేరుగా ఆ ఎరాలోకి తీసుకెళ్తాయి. స్టార్ క్యాస్ట్. ఇక స్టార్ క్యాస్టింగ్ విషయానికి వస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ అంతే. రామ్ చరణ్ సరసన గ్లామరస్ అండ్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్లో జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొరామన్ ఇరానీ ఇలాంటి భారీ తారాగణం ఈ సినిమాలో ఉంది. ఇంతమంది నటులు స్క్రీన్పై కనిపిస్తే ఆ మజానే వేరు. ఇంత స్ట్రాంగ్ క్యాస్ట్, ఇంత పవర్ఫుల్ టెక్నీషియన్ టీమ్ ఇవన్నీ చిన్న విషయం కాదు. బడ్జెట్ 300 కోట్లు. ఇది తెలుగు సినిమాకి పాన్ ఇండియా ఫిలింగా ప్లాన్ చేశారు. హీరో ఊరిని కాపాడినట్లు తెలుగు సినిమాని కాపాడాలి. ఇప్పుడు ఎమోషనల్గా మాట్లాడాలనిపిస్తోంది. పెద్ది సినిమాలో హీరో ఏం చేస్తాడు? తన గ్రామాన్ని కాపాడుతాడు. ప్రత్యర్థి శక్తుల ముందు తన ప్రజలను ఒక్కటిగా నిలిపి స్పోర్ట్స్ ద్వారా వారి గర్వాన్ని తిరిగి తీసుకొస్తాడు. కేవలం ఒక క్యారెక్టర్ కాదు, ఆ క్యారెక్టర్ని స్టాండ్ ఫర్ వాల్యూస్ తెలుగు ప్రేక్షకుడికి డీప్లీ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు స్క్రీన్ మీద పెద్దిని చూస్తూ మనసులో ఒక ఆలోచన వస్తోంది. తెలుగు సినిమా 2026లో ఏం చేసింది? సంక్రాంతి తర్వాత ఒక్క క్లీన్ హిట్ లేదు. ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు. చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్కి ముందే వెళ్ళిపోతున్నాయి. ఓటీటీ హ్యాబిట్ పెరిగింది. ఐపీఎల్ కాంపిటీషన్ వచ్చింది. వేసవి వేడి తెలిసేలా చేస్తోంది. ఈ సమయంలో ఒక పవర్ఫుల్ సినిమా విడుదలవ్వడం అంటే ఆ పెద్ద క్యారెక్టర్ తన ఊరిని కాపాడినట్టు ఇప్పుడు రామ్ చరణ్ మన తెలుగు సినిమాని కాపాడే సమయం వచ్చింది. పెద్ద హిట్ అయితే ఏం జరుగుతుంది? థియేటర్లకు ప్రేక్షకులు తిరిగి వస్తారు, డిస్ట్రిబ్యూటర్లకి ప్రాఫిట్ వస్తుంది, ఎగ్జిబిటర్స్కి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. తెలుగు సినిమా కాన్ఫిడెన్స్ తిరిగి బిల్డ్ అవుతుంది. రానున్న సినిమాలకి ఒక పాజిటివ్ వేవ్ వస్తుంది. ఒక సినిమా ఇంత చేయగలదా అని అడగచ్చు. గతం చూడండి, RRR హిట్ అయినప్పుడు తెలుగు సినిమాకి ఎంత గ్లోబల్ రెస్పెక్ట్ వచ్చింది. ఒక్క బాహుబలి తర్వాత తెలుగు ఫిలిమ్స్ని వేరే కళ్ళతో చూశారు. ఒక పుష్ప ఇంపాక్ట్ ఎంత దూరం వెళ్ళింది. ఇప్పుడు పెద్ది అదే పొటెన్షియల్ తీసుకొచ్చింది. బుచ్చుబాబు ప్లస్ రామ్ చరణ్ కాంబినేషన్ ఎందుకు స్పెషల్? ఒక డైరెక్టర్ మరియు యాక్టర్ కలిసినప్పుడు ఒక కెమిస్ట్రీ జరుగుతుంది. బుచ్చుబాబు సనా అనే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఉప్పెనలో ఏం చేశాడు? ఒక సింపుల్ లవ్ స్టోరీని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఎమోషనల్ డెప్త్, విజువల్ పోయట్రీ, పాత్రల్లో హ్యుమానిటీ ఇవి ఇతడి స్ట్రెంగ్త్లు. ఇప్పుడు అదే డైరెక్టర్కి ఒక ట్రిపుల్ బోనస్ వచ్చింది. రామ్ చరణ్ వంటి మహానటుడు, 300 కోట్ల బడ్జెట్, పల్లె నేపథ్యంలో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఇది తన కంఫర్ట్ జోన్. రామ్ చరణ్కి ఏం చెప్పాలి? RRR అనంతరం ఈ మనిషి గ్లోబల్ స్టార్ అయ్యాడు. కానీ పెద్దిలో అతడు గ్లామర్ వదిలిపెట్టి విజయనగరం డైలెక్ట్ నేర్చుకుని ఫిజికల్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక రూరల్ క్యారెక్టర్ని ఓన్ చేశాడు.
ఈ డెడికేషన్ ప్రేక్షకుడికి కనిపిస్తుంది. ఈ ప్యాషన్ స్క్రీన్ మీద తెలుస్తుంది. పెద్ది మ్యాజిక్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ట్రైలర్ చూసిన తర్వాత పెద్ది నుంచి కొన్ని విషయాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పల్లె కథ, యూనివర్సల్ ఎపియల్. ఇది కేవలం తెలుగు ఆడియన్స్కి మాత్రమే కాదు, పాన్ ఇండియా ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవుతుంది. స్పోర్ట్స్ డ్రామా, క్రికెట్ మరియు ట్రెడిషనల్ రెజ్లింగ్ ద్వారా చెప్పే స్టోరీ. ఈ ఎలిమెంట్స్తో ఇండియన్ ఆడియన్స్ డీప్గా కనెక్ట్ అవుతారు. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమా చూస్తున్నంతసేపు ఆ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అనుభవిస్తారు. విజువల్స్, రత్నవేలు కెమెరా పని చూస్తే 1980s నాటి ఆంధ్రప్రదేశ్ విజువల్లీ స్టన్నింగ్ వరల్డ్గా మారింది. ఎమోషనల్ మూమెంట్స్, బుచ్చుబాబు సనా స్టైల్లో ఆ సబల్ ఎమోషనల్ బీట్స్, క్యారెక్టర్ మూమెంట్స్ కనిపిస్తాయి అనుకుంటున్నా. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయగల ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఇది. జూన్ 4 కోసం ఎదురు చూస్తున్నాం. అందుకే చెప్పాను, 2026 సంవత్సరం తెలుగు సినిమా ఒక వాటర్ షెడ్ మూమెంట్ కోసం ఎదురు చూస్తోంది. సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఒక నిరాశ, ఒక డల్నెస్ వ్యాపించింది. ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ యాంగ్షియస్గా ఉన్నారు, ఆడియన్స్ ఓటీటీ వైపు వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో జూన్ 4, 2020న పెద్ది వస్తోంది. పెద్ది సినిమాలో హీరో తన విలేజ్ని కాపాడుతాడు. సినిమాలో ఆ మ్యాజిక్ జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా ఒక పని చేద్దాం. జూన్ 4న ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో టికెట్స్ బుక్ చేసుకుని ఆ థియేటర్లో కూర్చుందాం. ఎందుకంటే తెలుగు సినిమాని మనం కాపాడాలంటే మన ప్రజెన్స్తో కాపాడాలి. పెద్ది ఒక వ్యక్తి కాదు, ఒక స్పిరిట్. ఆ స్పిరిట్తో తెలుగు సినిమా మళ్ళీ నిలబడుతుంది. జూన్ 4 కోసం రెడీగా ఉండండి. పెద్ది వస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సినిమా గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి.